హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నికల వేళ బకాయిల తాయిలం, ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ నగదు చెల్లింపు, ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి 1,00,000 వరకు జమ. 5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచి రంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఉద్యోగులకు సరెండర్ లీవులు, బకాయిలను హడావిడిగా చెల్లిస్తోంది. పోలీసులతో పాటు కొన్ని కేటగిరీల ఉద్యోగుల ఖాతాల్లో గురు, శుక్రవారాల్లో బకాయిలు జమయ్యాయి. ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి 1,00,000 వరకు వేయగా ఎన్నికల్లోపే మిగతా వారి ఖాతాల్లోనూ వేసే అవకాశం ఉంది. ఇన్నాళ్లు తమపై కక్షగట్టి హక్కులను కాలరాసి స్వేచ్ఛను హరించి గొంతు నొక్కేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఎరవేస్తుందా అని ఉద్యోగ సంఘాల నేతలే ప్రశ్నిస్తున్నారు. మాలోని ఆగ్రహం ఎన్నికల్లో దెబ్బతీస్తుందని గ్రహించే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది. మాకు హక్కు ముక్తంగా రావాల్సిన సరెండర్ లీవ్ సొమ్ములనే విడుదల చేసి ఏదో లబ్ధి చేకూరినట్లుగా భ్రమ కల్పిస్తోంది. న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ మేము ఎప్పటి నుంచో గొంతు చించుకుని అరుస్తున్నా పట్టించుకోలేదు. పైగా మా ఆందోళనలు, ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేసింది. అన్ని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. మాకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. సుమారు 17,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా అవన్నీ పెండింగ్లో పెట్టింది. సరెండర్ లీవ్ బకాయిలు మాత్రమే చెల్లిస్తుందని, అది అందరికీ ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా రోజు కొందరి ఖాతాల్లో వేయడం దేనికి సంకేతమని ఉద్యోగ సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఉద్యోగులకు ప్రభుత్వం మొత్తంగా 17,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. డిఏ, పిఆర్సీ బకాయిలు 7,500 కోట్లు రావాలి. 5 ఏళ్లుగా కాల్చుకుని తిని ఇప్పుడు బుజ్జగింపులు. గతంలో ఎప్పుడూ లేనంతగా జగన్ సర్కారు ఉద్యోగులకు పలు రకాలుగా వేధించింది. 11వ పిఆర్సీలో మోసగించింది. మధ్యంతర భృతి 27% అంటే దానిలో 4% తగ్గించి 23% ఫిట్మెంట్ ఇచ్చింది. ఉద్యోగులు ఐఆర్తో పొందిన జీతం కంటే ఫిన్పెన్తో తీసుకున్న జీతం తగ్గిపోవడం చరిత్రలో తొలిసారి. ఇంటి అద్దె బత్యంలో కోత పెట్టింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో 30% ఉన్న హెచ్ఆర్ఏను 24% తగ్గించింది. జిల్లా కేంద్రాల్లో 20% ఉన్న హెచ్ఆర్ఏను 16% కుదించింది. 11వ పిఆర్సీ సిఫార్సు చేసిన పే స్కేళ్లను పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే 12వ పిఆర్సీ వేసింది. 2023 జూలై నుంచి కొత్త పిఆర్సీ అమలు కావాలి. ఆలస్యమైనందున ఐఆర్ ఇవ్వాలి. ఆ గడువు దాటి 10 నెలలైనా ఇప్పటికీ ఐఆర్ ప్రకటించలేదు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలపై 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన దాష్టికాలకు అంతం లేదు. పిఆర్సీ అంశంపై 2022 ఫిబ్రవరి 3న ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ ఆందోళనను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. 1,00,000 మంది ఉద్యోగుల బీఆర్టీఎస్ రహదారిని దిగ్బంధించడంతో కంగుతున్న ప్రభుత్వం అనేక మందిని అరెస్ట్ చేసి కేసులు పెట్టింది. నాటి నుంచి ఉద్యోగులపై కక్షగట్టింది. ప్రభుత్వం పెద్దలు, ఉన్నతాధికారులు, వైకాపా నాయకులు ఉద్యోగులను అవమానాలను గురిచేశారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద క్యూలైన్లకు కాపలా ఉంచి మరుగుదొడ్లు కడిగించి అవమానించారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం ప్రేమ కురిపిస్తే ఇన్నాళ్లు ఎదుర్కొన్న వేధింపులను మర్చిపోతామా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 17,000 కోట్లకు పైగా ఉన్న బకాయిలను పూర్తిగా ఎందుకు చెల్లించడం లేదు? కోడ్ అమల్లో ఉన్నప్పుడు బకాయిలు విడుదల అంటే ఉద్యోగులను ప్రలోభపెట్టే చర్యనని వారికి తెలుసని విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకొక న్యూస్ అయితే రావడం జరిగింది. జగన్ భయపడ్డారా? 5 ఏళ్లుగా ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను పెడచెవిన పెట్టిన జగన్ ఇప్పుడు భయం పట్టుకుందా? ఉద్యోగులంతా వైకాపాకు వ్యతిరేకంగా పనిచేస్తే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు తప్పవన్న ఆందోళనలో ఉన్నారా? అందుకే ఇంత హైరానా పడుతున్నారా? ఇన్నాళ్లు లెక్కలేనట్టు ప్రవర్తించిన సీఎంకు ఇప్పుడు ఒక్కసారిగా వారిపై ప్రేమ పుట్టుకురావడానికి ఆ భయమే కారణమా? అందుకే సరెండర్ లీవ్ల బకాయిలు చెల్లించి మంచి చేసుకోవాలనుకుంటున్నారా అన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతుంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అనేక డిమాండ్లు, 1,000 కోట్ల బకాయిల గురించి ఇన్నాళ్లు పట్టించుకున్న ముఖ్యమంత్రికి ఇప్పుడు హఠాత్తుగా సరెండర్ లీవ్ బకాయిలు గుర్తొచ్చాయంటే అది ముమ్మాటికి ఎన్నికల మహిమేనన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతుంది. పెండింగ్లో ఉన్న మొత్తం బకాయిలను చెల్లించకుండా కేవలం సరెండర్ లీవ్లో డబ్బులు ఇచ్చినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయం వారిలో ఉంది.